నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము పేపర్ 2 లో ఏవేవున్నాయి, దాంట్లో ఎట్లాగా చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. దానికి అనుగుణంగా ఫస్ట్ ప్రసాద్ గారు ఇప్పుడే షేర్ చేశారు మనకి యూనిట్స్‌లో అన్ని 5 యూనిట్స్‌లో ఏవేవున్నాయి అని చెప్పేసి. సో, ఆయన చెప్పినదే ఫస్ట్ ఒకసారి చూద్దాము. దాని తర్వాత లోపలికి వెళ్దాము. సో, ఫస్ట్ యూనిట్‌లో మనకి పాపులర్ టేల్స్, హిస్టారికల్ కావ్యాస్ అండ్ డయాటిక్ ఫేబుల్స్ అంటే మనకి చారిత్రాత్మక కావ్యాలు, ఉపదేశమా ఉపదేశాత్మకవి కథలు, తర్వాత ఖ్యాతిగాంచిన కథలు ఉన్నాయి. సెకండ్ యూనిట్లోనేమో గీతి కావ్యాలు. దాంట్లో గీతి కావ్యాల్లో శృంగార గీతి కావ్యాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అంటే భక్తి గీతి కావ్యాలు ఉన్నాయి. థర్డ్‌దేమో ఇది మళ్ళీ నీతి బోధక కావ్యాలు ఇవి ఇప్పుడు. థర్డ్ యూనిట్. అండ్ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్‌లోనేమో మనకి ఎస్సే రైటింగ్స్ ఉంటాయి. టాపిక్స్ అనేది ఇక్కడ కొన్ని ప్రసాద్ గారు ఇచ్చారు. మేడం కూడా మీకు ఎలా అన్నా ఇవ్వచ్చు. మీరు కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోండి. అప్పుడే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. సోషల్ శాస్త్రాస్ గురించి, సోషల్ ఎలిమెంట్స్ గురించి, లిటరసీ గురించి, తర్వాత అది ఫోర్త్ యూనిట్‌లో. అండ్ ఫిఫ్త్ యూనిట్‌లోనేమో మనకి రామాయణ కావ్యాల గురించి అవన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు మనము అయ్యో పవర్ పోయిందా? పవర్ పోయిందండి. ఒక్క నిమిషం, నాకు తెలిసి ఇది సిస్టమ్ పనిచేయదు. నేను మళ్ళీ దీంట్లో నుంచి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ట్రై చేస్తాను ఇప్పటిదాకా వస్తే. ఇప్పుడు నెక్స్ట్ నేను సారీ అండి అందరికీ, ఇది పవర్ కట్ అయింది, అందుకని నేను అది చేయలేకపోయాను. ఇప్పుడు ఐ ట్రై టు షేర్ ఫ్రమ్ ఫోన్. రికార్డింగ్ అవుతుందేమో చూడండి. రికార్డింగ్ అయితే అవుతుంది. మళ్ళీ నేను హోస్ట్ నుంచి వెళ్ళిపోయాను. హోస్ట్ గా లేనండి. ప్రసాద్ గారు మీరే చెప్పాలి. ఒక్క నిమిషం. ప్రసాద్ గారే మళ్ళీ హోస్ట్ అయ్యారు, మళ్ళీ రీహోస్ట్ చేయాలి. రికార్డింగ్ అవుతున్నట్టుంది. రికార్డింగ్ అవుతుంది కానీ అంటే నాది పవర్ కట్ అయిపోయి అది క్లోజ్ అయిపోయింది కదా, అందుకని వచ్చిందండి. యా వచ్చింది. చాలా మంది మ్యూట్ లో లేరు, కొంచెం మ్యూట్ చేసుకోండి. కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ నేను చారిత్రక కావ్యాలది తీసుకున్నాను. అది ఒకవేళ రైటింగ్ కొంచెం ఏదో అడ్జస్ట్ అవ్వండి, నాకు అలానే చిన్నవే రాయడం వచ్చు. సో ఫస్ట్ దాంట్లో మనకి నేను ఫస్ట్ కావ్య నా పేరేంటి, తర్వాత కవి పేరు. చివరి కాలం కొంచెం సగం కనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడండి ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు కవి, కాలము, దేశము, విశేష అంశాలు ఏంటి దీంట్లో అని రాసుకున్నాను. నేనైతే ఇలానే ప్రిపేర్ అవుతాను. సో మీకు ఓకే అంటే ఓకే ఫాలో అవ్వండి, లేదంటే మీకు అనుగుణంగా చేసుకోండి. సో ఫస్ట్ది హర్ష చరితం గురించి ఇచ్చారు మనకి. దానికి కవి బట్టబానహ. ఆయన క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంకి చెందినవాడు. దేశమేమో ఆయన కనోజ దేశం నుంచి దేశానికి చెందినవాడు. ఆయన ఆ రాజు హర్షవర్ధనుడి రాజు ఆస్థానంలో ఉన్నారు. దీంట్లో విశేష అంశాలు అంటే దీంట్లో 8 ఉచ్ఛ్వాసాలు ఉన్నాయి. ఇది పేజ్ నెంబర్ ఏ మెటీరియల్లోనా అండి మీరు అడిగేది? రఘువర ప్రసాద్ గారు అయితే 39.
40లో ఉందండి. 39 to 40 అదే చారిత్రక ఆ. కావ్యాలు. వాటిలో ఉంది. హర్ష చరిత్రం సో వాటిలో ఉంది. అదే దానికి ఇంట్రడక్షన్ 39 నుంచే తీసుకోవాలి కదా. ఇంకా అవును. అక్కడ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకో స్వాతి. నేను తర్వాత చేస్తాను, ఇప్పుడు కష్టము. ఉమ్. ఆ, తర్వాత ఇది చారిత్రక స్వభావం కలిగిన మొదటి ముఖ్యమైన రచన అన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన వాటిలో కన్నా ఇది కొంచెం ఎక్కువగా మన హిస్టరీ గురించి ఎక్కువగా ఉన్నది. దీంట్లో హర్షవర్ధనుడి తండ్రి అయిన ప్రభాకర వర్ధనుడు, ఆయన సోదరుడు అయిన రాజ్యవర్ధనుడు, తర్వాత సోదరి రాజశ్రీ గురించి చాలా వివరాలు చెప్తూ ఆయన రచించారు. ఈయన ఈ 8 ఉచ్ఛ్వాసాల్లో మొదట 3 వరకు ఆ ఈ బాణ యొక్క పూర్వజుల గురించి, ఆయన గురించి ఎక్కువ రాశారు ఈ కవి. తర్వాత హర్షవర్ధనుడు తన ఆస్థాన రాజు అయిన ఏదే ఆస్థానంలో ఉన్నాడో ఆ రాజు యొక్క హర్షవర్ధనుడి చరిత్ర రాశారు. దాంట్లో రాజు యొక్క ఆ కీర్తి విశేషాలను గురించి, ఆయన ఆయన చేసిన యుద్ధం గురించి, అన్నిటి గురించి బాగా విస్తారంగా వివరించారనమాట. సెకండ్ది గౌడవాహ అనేది కావ్యం పేరు. వాక్పతి అనేది కవి పేరు అనమాట. ఆయన క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన కాశ్మీర్ దేశస్థుడు. ఈ కవికి పోషకుడైన యశోవర్మ రాజు చరిత్ర గురించి చెప్పాడనమాట. ఇది అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఈయన రచన చాలా క్లిష్టంగా ఉందని చెప్పి, తర్వాత ఇది అంతగా రచనలో అంత వైశిష్ట్యం లేదని చెప్పి అందరూ చాలా అన్నారు. తర్వాత ఈయనది సంపూర్ణంగా ఎందుకు మిగిలిందంటే, లలితాదిత్యుడు అనే రాజు యశోవర్మని హతమారుస్తాడు. అందుకని ఇది ఈ కావ్యం అనేది అసంపూర్ణంగా మిగిలిపోయింది. తర్వాతది నవసాహసాంక చరితం. ఇది పేజ్ నెంబర్ 41లో ఉందండి ఇది. తర్వాత ఈయన కవి పేరు పద్మగుప్తుడు. ఈయనకే ఇంకో పేరు పరిమళ కాళిదాస అని కూడా అంటారు. ఈయన క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి చెందినవాడు. అంటే సింధు రాజు అని రాశాను, ఇది నాకు డౌట్ఫుల్ అండి, అండ్ కరెక్ట్ గా తెలీదు. ఇది సింధు దేశం నుంచి వచ్చింది కాబట్టి నేను ఆయన అక్కడికి సంబంధించిన వాడు అనుకొని రాశాను. తర్వాత ఈయన విశేషాలేమో, ఈ కావ్యం కేవలం చరిత్రనే ప్రస్తావిస్తుందే కానీ ఈ కవి యొక్క పోషకుడైన రాజు గురించి ఎక్కువ, సింధురాజు గురించి ఎక్కువ చెప్పలేదన్నమాట. దీంట్లో మొత్తం 18 సర్గలు, సుదీర్ఘ వర్ణనలు చాలా చేశారు. తర్వాతది విక్రమాంక దేవచరితం. ఇది విక్రమాంక దేవచరితం పేజ్ నెంబర్ 42 రఘువర్ ప్రసాద్ గారు. దాంట్లో కవి పేరేమో బిల్హనుడు. ఈయన క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం. నెమ్మదిగా ఓకే. ఈయన నెమ్మదిగా చెప్పండి, పర్లేదు. ఓకే అండి. ఆయన 10వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత ఈయన కాశ్మీర్ దేశస్థుడు. ఈ కావ్యంలో మొత్తం 18 సర్గలు ఉన్నాయి. ఇందులో విక్రమాదిత్యుని చారిత్రక జీవిత విశేషాలు చాలా చెప్పి, దీంట్లో వీరరసము, శృంగార రసము ప్రధానంగా చెప్పుకొచ్చాడు ఈ బిల్హన కవి. తర్వాత మిగతా రసాలు కూడా ఉన్నాయి కానీ అవి అంగిరసాలుగా ఉన్నాయి. తర్వాత రాజు చేసిన యుద్ధాలు, తర్వాత స్వయంవరం గురించి వర్ణించడం చాలా బాగా ఈయన వర్ణించాడు. తర్వాత రాజతరంగిణి, ఇది కల్హనుడు రాసింది, కవి కల్హనుడు. ఈయన క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన కూడా కాశ్మీర్ దేశస్థుడు. ఇందులో మనకి 8 తరంగాలు, 7826 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఇది కాశ్మీర చరిత్రను మొత్తం తెలుపుతుంది. అంటే అశోకుడు కాలం దగ్గర నుంచి మహమ్మదీయులు ఎలాగా వచ్చారు, తర్వాత తన స్వీయ కాలం వరకు ఆయన కాశ్మీర్ లో జరిగిన ప్రతి ఒక్క విషయం గురించి వివరించాడు కంప్లీట్ గా, నీట్ గా. ఈయన జయసింహుని కాలంలో ఉన్న కవి అన్నమాట. అందుకని ఆయన గురించి కూడా బాగా వర్ణించారు. నెక్స్ట్ వేరేది
షేర్ చేయాలి, ఒక్క నిమిషం. కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. పేరే పేరు. ఓకే. అనిపిస్తుంది. తర్వాతది నెక్స్ట్ రఘువర్ ప్రసాద్ గారి దాంట్లో 43 పేజ్ అండి, ద్వాశ్రయ కావ్యము అని. దీన్నే కుమారపాల చరితం అని కూడా అంటారు. ఇది హేమచంద్ర అనే కవి రచించారు. ఇది క్రీస్తు శకం 10 నుంచి 11వ శతాబ్దంకి చెందినది. ఈయన దేశము గుర్జర దేశం, అంటే గుజరాత్ అని, ప్రస్తుతం గుజరాత్ అని. దీంట్లో విశేష అంశాలు ఏంటంటే ఇది 28 సర్గలతో కలిగి ఉన్నది. దీంట్లో ఈ 28 సర్గల కావ్యము ఆయన ఎలా రచించారంటే హేమచంద్రుడు 20 సర్గలేమో సంస్కృతంలో రచించారు, 8 ఏమో ప్రాకృతంలో రచించారు. ఇందులో ఎక్కువ వ్యాకరణం దృష్ట్యా ఎక్కువ దృష్టి పెట్టి ఆయన అలాగా రచించారనమాట. ఈ వ్యాకరణం కూడా మనకి ఇప్పుడు కొత్తగా చదువుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ వ్యాకరణ కావ్యంగా కూడా ఇది మనకి చారిత్రక కావ్యం లాగా కాకుండా ఇది వ్యాకరణ కావ్యంగా కూడా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంది పెద్దలు అన్నారు. తర్వాత దీనికి ఈయన జైన మతస్థుడు. ఈయన శృంగార కరుణ రసాలు ప్రధానంగా చెప్పారు. దీంట్లో ఈ కావ్యంలో ఈయన శృంగార రసము కరుణ రసము ప్రధానంగా చెప్పారు. ఈయన చాళుక్య వంశ మూల పురుషుడునితో ఆరంభించి కుమారపాలుని చరిత్రతో ముగించాడనమాట. మొత్తం అక్కడ ఆయన మూల పురుషుడు ఈ వంశ మూల పురుషుడి దగ్గర నుంచి చివరి వరకు మొత్తం కుమారపాలుని చరిత్ర వరకు ఆయన ఇందులో రచించారు. ఇందులో ఫస్ట్ చారిత్రక విశేషాలు చెప్పాలనుకున్నాడు. తర్వాత పాండిత్య విషయాలు కూడా ఇందులో చెప్పడం వల్ల దీనికి ద్వాశ్రయ కావ్యం అని పేరు పెట్టబడింది. తర్వాత వేమభూపాల చరితం, దీనికే వీరనారాయణ చరితం అని కూడా పేరు. ఇది వామన అనే కవి రచించారు. మనకి ఇందులో పక్క పేజీలో ఉంది, 45 పేజీలో ఉందండి. కాలమేమో క్రీస్తు శకం 15వ శతాబ్దం. తర్వాత ఈయన అద్దంకి ప్రదేశము. సో ఈ అద్దంకి రెడ్డి రాజుల గురించి బాగా ఆయన వర్ణించాడు. ఈ మధ్య కాలంలో అంటే ఇటీవల వచ్చిన ఈ లేటెస్ట్ యుగాల్లో శతాబ్దాల్లో వచ్చిన కావ్యాలన్నిటిలోకి ఇది కొంచెం గొప్పది అని చెప్పచ్చు. ఎందుకంటే దాంట్లో రచనా శైలి అంతా బాగా కవి వామనుడు బాగా వర్ణించాడు. ఆయన వీరరసం అవన్నీ బాగా చూపించాడనమాట. తర్వాత ఈయనకి అందుకని అభినవ బాణహ అని కూడా పేరు వస్తుంది. వేమభూపాలుడి యొక్క జీవితం, అతని విజయాల గురించి, తర్వాత పూర్వీకుల వృత్తాంతం గురించి ఈయన వర్ణించాడు. తర్వాత నెక్స్ట్ది మధుర విజయం. దీనికే ముందు పేజ్ అండి, ఇది 44. వీర కంపనరాయ చరితం అని కూడా దీనికి పేరు. ఇది రచయిత గంగాదేవి. ఈవిడ ఒక ఏంటి ఎవరి ఇక్కడ ఇవ్వలేదు, సారీ ఇది కాదు. ఈవిడ క్రీస్తు శకం 13వ శతాబ్దంకి చెందినది. దేశం తెలీదు నాకు కూడా, అది మీకు ఎవరికైనా ఈవిడ 14 మరియు 15వ శతాబ్దంలో విజయనగర రాజ్యానికి చెందిన పాలకులు అన్నారు. అంటే నాకు అంటే ఈయన కంపరాయుల గురించి రాసింది కదండి. ఈ కంపరాయులు ఆయన 13వ శతాబ్దంలో ఉన్నాడు కదా, సో అందుకని ఇది 13వ శతాబ్దానికి చెందినది అని నేను రాశాను అనమాట. ఈ కంపరాయుల గురించి కదా రాసింది ఈవిడ. అంటే 1380 అంటే 14వ శతాబ్దం కింద వస్తుందండి అది కదా. మరి 80 అంటే 50 దాటిన తర్వాత అన్ని
నెక్స్ట్ శతాబ్దానికే వస్తాయి కదా, 14వ శతాబ్దానికి 14 అని కరెక్ట్ చేయండి, ఓకే సరిపోతుంది, అంతకనే ఓకే అక్కర్లేదు. ఓకే సరే సరే అండి. ఈవిడ ఆ, దేని గురించి ఆయన బుక్కరాయలు ఆజ్ఞ మీదకు తుర్కుషుల మీద పాలన ఉన్న మధుర మీద దండెత్తి విజయాన్ని సాధిస్తాడు కంపనరాయలు. ఇదే ఇతివృత్తాంతంగా ఈవిడ ఆ కంపనరాయల గురించి ఆ కావ్యం రాశారు. ఈ కంపనరాయల భార్యనే ఈ గంగాదేవి అన్నమాట. అందుకనే దీనికి వీర కంపనరాయ చరితం అని ఇంకో పేరు కూడా ఉందన్నమాట. అంటే మధుర దేశం మీద విజయం కాబట్టి అది మధురా విజయం అని, తర్వాత ఈ వీర కంపనరాయలది చరిత్ర కాబట్టి ఆయన వీరంగా పోరాడి గెలుచుకొని వచ్చాడు కాబట్టి వీర కంపనరాయ చరిత అని కూడా పేరు వచ్చింది. నెక్స్ట్ది సోమపాల విలాస. దీనికి ఇది ముందు దీంట్లోనే 44 పేజీలోనే పైన ఉంది చూడండి, 7 అని వేసి ఫస్ట్ 3 ఇచ్చారు ముందు పైన. అవి దాంట్లో జల్హనుడు ఇది రాసినది 12వ శతాబ్దానికి చెందినవాడు. రాజపురి అనేది దేశం అన్నమాట. ఈ రాజపురి రాజ్యాన్ని పాలించిన సోమపాలుని చరిత్ర గురించి ఇందులో వివరంగా వర్ణించాడు ఈ రాజు. ఇది అంటే చాలా చిన్నవి కదా అని నేను ఇంకా ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ది పృథ్వీరాజ విజయం అన్నమాట. ఇది చంద్రకవి అనే కవి రచించినది. తర్వాత ఇది క్రీస్తకం 11వ శతాబ్దం అజ్మేర్ దేశానికి చెందిన అతను అని ఉందన్నమాట. నెక్స్ట్ ఇది 8 సర్గలలో ఉంది. షాబుద్దీన్ గోరీపై పృథ్వీరాజ్ సాధించిన విజయం గురించి ఇందులో విస్తృతంగా వివరించారనమాట. ఈ 8 సర్గల్లో ఈ పృథ్వీరాజ్ అనే రాజు ఎలాగా మొహమ్మదీయులైన షాబుద్దీన్ గోరీపై ఎలా దండెత్తి విజయాన్ని సాధించారు అనేది దీంట్లో ఉన్న కథాంశము. నెక్స్ట్ హమ్మీర్ మహాకావ్యం అని, ఇది నయచంద్ర అనే రచయిత రచించినది. ఇది క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందినది. తర్వాత దేశం తెలియదు ఇది. తర్వాత విశేషాలు ఏంటంటే ఇది 14 సర్గలలో ఉన్నది. హమ్మీర్ చోళన్ రాజు అల్లావుద్దీన్ పై చేసిన దండయాత్ర మరియు అతని వీరమరణం. ఈ రాజు అల్లావుద్దీన్ పై చేసిన దండయాత్ర చేసి అందులో వీరమరణం పొందుతాడు. ఆ స్టోరీ ఇందులో ఉందన్నమాట ఈ కావ్యంలో. నెక్స్ట్ది అది చిన్న చిన్నగా ఇచ్చారు, ఇతర చారిత్రక కావ్యాలు అని చెప్పి. దాంట్లో 2 తీసుకున్నాను ఇవి నేనైతే, ఎందుకంటే ఒక్కొక్కసారి మహిళా కవుల గురించి కూడా అడగచ్చు కదా అని చెప్పేసి ఈ 2 ఇంపార్టెంట్ ఏమో అని తీసుకున్నాను. నాకైతే కరెక్ట్ గా తెలీదు, సో అందుకని ఈ 2 తీసుకున్నాను నేను. ఇంకా ఉన్నాయి కవి డిమా కవి సార్వభౌమ అని, అది తాజనాథుడు అనే ఆయన రాసినది. తర్వాత అతని మనవడైన తాజనాథ 3 అని ఆయన సాలువభ్యుదయం అని కావ్యకర్త అయిన తాజనాథుని పేరుతో ఉన్న మరో రచయిత ఇతడు అనమాట. ఈయనేమో అచ్యుతరాయ అభ్యుదయం అని పిలువబడే ఒక కావ్యాన్ని రచించాడు. తర్వాత అలాగే వరదాంబికా చెంపు అనే ఒక కావ్యం ఉంది, అది తిరుమలాంబ అనే కవయిత్రి రచించినది. ఈవిడ క్రీస్తకం 15వ శతాబ్దం చెందినది. తర్వాత దేశమేమో విజయనగరం. ఇందులో తన భర్త అచ్యుతరాయలు మరియు వరదాంబిక వివాహం గురించి, మళ్ళీ తన మామగారైన నరసింహరాయల సైనిక పోరాటాల గురించి బాగా వివరించారు. ఇది వరదాంబిక చెంపు. మనం ఆల్రెడీ చెంపు కావ్యాల్లో ఇది కూడా ఒకసారి చదువుకున్నాము. నెక్స్ట్ది రఘునాథ అభ్యుదయం. ఇది రామభద్రాంబ అనే ఆవిడ రచించినది. ఇది క్రీస్తకం 14వ శతాబ్దానికి చెందినది. తర్వాతది ఇందులో 12 సర్గలు ఉన్నాయి. ఇది ఆవిడ తన భర్త అయిన రఘునాథుని గురించి రచించిన కావ్యం అన్నమాట. ఇంతటితో మనకి చారిత్రక కావ్యాలు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము ప్రఖ్యాత కావ్యాల గురించి చూద్దాము.
నేను మళ్ళీ స్క్రీన్ వేరే పెడతాను. ఈలోపు మనం ఈ దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చదువుదాము. చదవండి. సంస్కృత ఐతిహాసిక కావ్యానాం ఉత్పత్తి వికాసం నిరూపయత్ అన్నారు. సంస్కృత ఐతిహాసిక కావ్యాల్లో ఉత్పత్తి వికాసం గురించి చెప్పమన్నారు. ఒక ప్రశ్న అది. అంటే ఉత్పత్తి వికాసం అంటే ఇవన్నీ పేర్లు రాయటమా ఎట్లా ఎట్లా రాయాలి ఇది? సంస్కృత ఐతిహాసిక అంటే పరిచయం అని ఒకటి ఉందండి ఇందులో. పరిచయం ఉంది. అవునండి, పరిచయం ఒకసారి కావ్యాల పరిచయం ఉంది. పరిచయం ఒకసారి చదవండి. చదివితే దాని తర్వాత ఈ వరుసగానే ఇచ్చారు. ఇచ్చిన హర్ష చరిత్రం 1 నుంచి 12, 13 దాకా మీరు అన్ని వరుసగానే ఇచ్చారు. మన దీన్ని బట్టి శతాబ్దాలను బట్టి అవి వరుసగా ఆయా శతాబ్దాల్లో ఆయా కావ్యాలు వచ్చినాయని చెప్పి మెన్షన్ చేస్తూ అది వికాసమైంది. దాని ఉత్పత్తి గురించి 4-5 వస్తుందేమో ఇది. దీని గురించి సంస్కృత ఐతిహాసిక కావ్యానాం ఉత్పత్తి వికాసం నిరూపయత. సో దాని గురించి కొద్దిగా ఒకసారి పరిచయం చదువుతారా ఏమనుకోకుండా? 39-40 తీసుకోవచ్చు. 39 చరిత్ర 39 రఘువర ప్రసాద్ గారి దాంట్లో 39 పేజీలో ఉందండి. 39 and 40. చరిత్ర అనేది భారతీయ సాహిత్యంలో ఒక బలహీనమైన విషయం అని. ఓకే. చరిత్ర అనేది భారతీయ సాహిత్యంలో ఒక బలహీనమైన విషయం అని మెక్డొనాల్డ్ అంటాడు. ఇది వాస్తవమైనది కాదు. సంస్కృత సాహిత్యంలో చారిత్రక విలువలున్న రచనలు చాలా తక్కువ ఉన్నమాట నిజమే అయినప్పటికీ చరిత్ర అనేది అసలే లేదని చెప్పడం ఖచ్చితంగా అతిశయమైనది. ప్రాచీన భారతీయ రచయితలలో చారిత్రక స్ఫూర్తి ప్రస్ఫుటంగా లేకపోవడానికి కారణం వారి జీవితంపై వారికున్న దృక్పథం. ఇది మనిషి యొక్క ప్రాపంచిక విజయాలని క్షణికమైనవిగా పరిగణించటం కూడా కారణమే. అందువల్ల ఘటనలను నమోదు చేయడం అంత విలువైనది కాదు అని భావించడమే అని చెప్పవలసి ఉంటుంది. భారతీయ సంస్కృతి యొక్క మతపరమైన నేపథ్యం వారి దృష్టిని ఈ ప్రపంచంలో ఇహలోక జీవితం కంటే మరణాంతర జీవితంపై ఎక్కువగా మళ్లించమని నేర్పింది. కాలక్రమం పట్ల వీరికి ఉదాసీనత ఉన్నప్పటికీ వేద శ్లోకాలలో ప్రాచీన వంశాలు మరియు వారి యుద్ధాల గురించి ప్రస్తావించబడ్డాయి. పురాణాలలో దాగి ఉన్న అన్ని పౌరాణిక కథలు తరచుగా చారిత్రక విలువలను సూచిస్తాయి. ఇతిహాసాల యుగంలో కవులు తమ ఆస్థాన పోషకులను స్తుతించే రచనల ద్వారా చారిత్రక సంఘటనలను సంతృప్తికరంగా ప్రస్తావించారు. రఘుమహారాజు యొక్క సైనిక పోరాటానికి సంబంధించిన కాళిదాసు యొక్క వర్ణన గుప్తుల విజయాలను సాధించి కీర్తి గడించడానికి స్ఫూర్తినిచ్చింది. సేతుబంధ అనే రచన కాశ్మీర రాజైన ప్రవరసేనుడు గొప్ప చారిత్రాత్మక వంతెనను నిర్మించినందుకు నిదర్శనంగా చెప్పవచ్చును. కావ్య శాసనాలలోని పద్య గద్యలు ఒక అడుగు ముందుకు వేసి రాజులపై అసలైన స్తుతులు, కొన్ని నిర్దిష్ట సంఘటనలు లేదా పాలకుల గొప్పతనానికి సంబంధించిన విషయాలను వివరించాయి. ఇది దానికి ఇంట్రడక్షన్ ఇచ్చారండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ప్రసాద్ గారు? ఇది మనకి సంస్కృత సాహిత్య చరిత్రలో ఇంట్రడక్షన్ గా ఇచ్చాడు చారిత్రక కావ్యాలు, అది రాయొచ్చేమో. సంస్కృత సాహిత్య ఇదే అంటే పేజీ నెంబర్ ఎంత అండి? పేజ్ నెంబర్ 625 చూడండి. 625 నుంచి 628 స్టార్టింగ్ వరకు ఉంది. అది బుక్ పెద్ద బుక్ లో అంటారా? పెద్ద బుక్ అండి. అదే మీరు అన్న వెంటనే అది తీసాను, అందులో బాగున్నట్టు అనిపించింది. ఓకే 625 అవును, చాలా ఉంది ఇందులో. కాకపోతే మనం కొన్ని అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది.
పేజీలో కొంచెం ఆ నెంబరు రాయరా 625 పేజ్ నెంబర్ అని. మేము ఆటోలో ఎందులో ఉన్నాం. అండి? ఇప్పుడు సాహిత్య చరిత్ర గురించి పెద్ద పుస్తకంలో నువ్వు అన్నారు తర్వాత కదా, షేర్ చేస్తావు కదా స్వాతి అందులో ఆహా, ఓకే అందులో పేజ్ మెన్షన్ నెంబర్ చేయండి. రాసి నేను స్టేషన్కి వెళ్తున్నా, ఆటోలో ఉన్నాం, అందుకు రాయలేను నేను. అయ్యో పర్లేదు పర్లేదు ఓకే. వెళ్ళండి. కానీ చిన్న రాయడం బుక్ లో ఉండదు కదండి, అది చిన్న బుక్ లో ఉందా? చిన్న బుక్ లో లేదా? చిన్న బుక్ మా దగ్గర లేదు. నా దగ్గర చిన్నది ఒకటి ఉంది. చిన్న బుక్ లో కూడా ఉందండి. ఉంటుందా? అందులో కూడా ఉంటుందండి చారిత్రక అందులో ఉందండి, నా దగ్గర చిన్న బుక్ కూడా ఉంది, కానీ ఇప్పుడు తీయలేదు. పర్లేదు మీరు don't take trouble. సరే దీన్ని మనం ఇండివిజువల్ గా చదువుకుందామండి. ఇంట్రడక్టరీ పార్ట్ తర్వాత ఈ కావ్య ఉత్పత్తి గురించి వాటి గురించి మనం ఇండివిజువల్ గా చదువుకుంటే బాగుంటుంది అని చూడండి. లేకపోతే ఎవరైనా తయారు చేసినా కానీ బాగుంటుంది. కావ్య ఉత్పత్తి వికాసం ఎవరన్నా తయారు చేస్తారా? స్వాతిగా మీరు చేస్తారా? ఓకే అండి, చేస్తాను. ఉత్పత్తి వికాసం గురించి ఒకటి రెండు పుస్తకాలు చూసి రాసి పెట్టేస్తారు. దీంట్లో ఎక్కువ రాయక్కర్లేదండి. అంటే ఇది అంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారో తెలియదు మనకి. అంటే షార్ట్ ఆన్సర్ గా ఇచ్చారా లేకపోతే లాంగ్ ఆన్సర్ గా ఇచ్చారా అనేది తెలియదు. మీరు లాంగ్ ఆన్సర్ అనుకుని ఇవ్వండి ఆ అలాగే సమాధానం. ఇచ్చారు కదమ్మా 10 మార్క్స్ క్వశ్చన్ కిందనే చారిత్రక కావ్యాలు పూర్వ ప్రశ్న పత్ర 10 మార్కుల 10 మార్కుల విభాగం వేసిన 10 మార్కులు ఇచ్చారు కదా. అదే సో దాంట్లో వికాసం ఎలాగూ కవులు పేర్లు వరుసగా శతాబ్దాలు అవన్నీ వస్తాయి. ఉత్పత్తి మాత్రం దీంట్లో కొంచెం రాయాల్సి వస్తుందండి కొద్దిగా. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. బాగుందండి. తర్వాత సంస్కృత సాహిత్య ఐతిహాసిక కావ్యం ఉద్దిశ్య నిబంధన నికట, మళ్ళీ సేమ్ అలాంటిదే. ఐతిహాసిక కావ్యాల గురించి ఉద్దేశించి అంటే ఒకటి రాస్తే ఈ ఫస్ట్ రెండింటికి ఉపయోగపడుతుంది మనకి. ఉపయోగపడుతుంది, సరిపోతుంది. అదే నెక్స్ట్ ఇది హర్షచరితం మనకి ఇప్పుడే చూస్తున్నాము, భట్టబాణుడిది. తర్వాత ఇంకోటి ఏంటి రాజతరంగిణి, ఇది రాజతరంగిణి ఏమో కల్హణుడు రచించింది. ఈ రెండే ముఖ్యంగా ఉన్నాయి, మిగతా వాటిలో ఏది ముఖ్యం అండి? మనం ఇంతకుముందు మీరు చదివిన వాటి అన్నిటిలో కన్నాను హర్షచరితం ఇంపార్టెంట్. విక్రమాంక దేవ చరితం బిల్హనుడిది కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు బిల్హనుడు కల్హణుడు వీళ్ళిద్దరూ కొంచెం అంటే చారిత్రక కావ్యాలలో కొంచెం బాగా ముందుండి ఉన్నారు అని నేను చదివాను అనమాట. సో వీళ్ళిద్దరిది కొంచెం బాగుంటుంది అని. తర్వాత హర్షచరితం ఎటు మనకు తెలుస్తుంది. మీరు చెప్పింది ఎవరు? ఫస్ట్ హర్షచరితం ఉన్న విక్రమాంక దేవ చరితం అని బిల్హనుడిది ఉంది కదా, అది మూడోది రాజతరంగిణి కల్హణుడిది. అంతకన్నా పెద్దగా ఏం లేవండి ఇందులో. లేవండి. అలా కాదు సార్, నాకు అర్థమవుతుంది ఏంటంటే మేబీ నేను రాంగ్ కూడా అయిందచ్చు, కరెక్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ లో సంస్కృత ఐతిహాసిక కావ్యాన్ ఉత్పత్తి వికాసం అన్నారు. ఉత్పత్తి వికాసం అంటే స్టార్టింగ్ నుంచి ఎట్లా అభివృద్ధి చెందిందంటే ఈ 10ని కొంచెం షార్ట్ గా అన్ని రాయాల్సి వస్తుంది అని నా ఉద్దేశం. మనం అదే ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. రాసేసుకుంటే సరిపోదు. వీళ్ళందరూ 10 మందిని కూడా కొంచెం అంతా కలిపితేనే 10 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. అవును అంతే. అదే ఇప్పుడు పరిచయం మన అనుకున్నట్లుగా 39-40లో ఉన్నది సరిపెట్టేసుకొని ఈ హర్ష చరితం అని కొంచెం షార్ట్ చేసుకోవడం, వాక్పతి, ఈ వరుసగా ఉన్న ఈ 10 ఇతర చెంపు కావ్యాల దాకా ఒక క్వశ్చన్ కింద మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఆ టేబుల్ తయారు చేశారు కదా స్వాతి గారు, ఆ టేబుల్లో చిన్న చిన్న పాయింట్లు రాసేసి సరిపోతుందండి. ఇలాగే రాస్తే ఇవి మనం పారాగ్రాఫ్ లా రాసుకుంటే 10 మార్కులకు మొత్తం ఓన్లీ ఇంట్రడక్షన్ ఒక్కటే అనే కాదు, ఉత్పత్తి వికాసము రెండు రాయాలి. ఉత్పత్తి అంటే మొదలు పెట్టిన అంటే వికాసం అంటే ఇతర చారిత్రక కావ్యాలు అన్న దాకా రాయాల్సిందే. కాబట్టి ఆ టేబుల్ నుంచి జాట్ డౌన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్యూ పాయింట్స్ ఒక్కొక్క దానికి 2 సెంటెన్స్లు రాస్తే సరిపోతుంది. అది సరిపోతుంది. అందువల్ల మళ్ళీ ఇంకా పెద్ద బుక్ లో నుంచి కొంత, ఇందులో నుంచి కొంత కాకుండా ఆర్బీపీ బుక్ లో ఉన్నదే మనం ఎడిట్ చేసి రాయాల్సి వస్తుంది. నా అభిప్రాయం అది, మిగతా వాళ్ళ ఇష్టం అది. మళ్ళీ ఇంకో పెద్ద బుక్ లో ఉన్న దాంట్లో కొంత చూసుకొని ఆర్బీపీ బుక్ లో కొంత చూసుకోవడం కాకుండా ఈ ఆర్బీపీ బుక్ లోనే మనం మొత్తం రాయలేము అని అంటున్నారు. ఇదే ఎడిట్ చేసుకొని రాయాల్సి వస్తుంది మనం.
అవును, కరెక్ట్. అంటే వేరే బుక్ లో నుంచి కూడా అనవసరము, ఇక్కడ ఉన్న ఇంట్రడక్షన్ ఇక్కడ ఉన్నవే షార్ట్ చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. సరిపోతుందండి, అనవసరం అండి. అయినా కానీ ఏమన్నా ఒకటి రెండు పాయింట్ చేయండి, చాలా ఎక్కువ రాయక్కర్లేదు. అది ఇంట్రడక్షన్ అనేది ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అర్థమయ్యే రీతిలో చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వెళ్ళినా కూడా మొత్తం బుక్లెట్ అంటే కొడుతుంది ఇదంతా రాయాలన్నా కూడా వాడు ఇచ్చేదానికి. కరెక్ట్. అదే చేద్దామండి. లక్ష్మారెడ్డి గారు మీరు మాట్లాడుతున్నాను సార్, మీరు మాట్లాడకపోతే మాకు మేము సరైన ట్రాక్ లో ఉన్నామా లేదా అని డౌట్ తెలియదు. తర్వాత చివరిలో మేము దారి తప్పామండి, ఇది కాదు మీరు చేయాల్సింది అని మొత్తం సార్ చెప్పండి సార్. ఏం లేదండి, ఇందులో మీరు క్రానాలజీ చూస్తే ఈ సంస్కృత ఐతిహాసిక కావ్యాలు ఉత్పత్తి వికాసం అనేది 2017-18 ఇచ్చారండి. ఒక 7-8 ఇయర్స్ ముందు అవి. గత 3 ఏళ్ళు చూసుకుంటే 2020, 2021 చూసుకుంటే లేటెస్ట్గా హర్షచరితము రాజతరంగిణి ఇచ్చారు. లేటెస్ట్గా ఇస్తున్నవి ఇవి. దీనిలో మనకు ఎలానో ఆప్షన్ ఒకటి ఉంటుంది ఈ యూనిట్లో కదా. ఈ ఆప్షన్లో ఈ 3 చదువుకుంటే లాంగ్ ఆన్సర్ ఉపయోగపడుతుందని ఒకటి హర్షచరితము మనకు దీనిలో ఇచ్చారు, అసైన్మెంట్లో ఇచ్చారు. హర్షచరితము, రాజతరంగిణి, బిల్హన్నడిది విక్రమాంక దేవచరిత, ఈ 3 చదువుకుంటే ఒక దీనిలో గ్యారంటీగా ఒకటి లాంగ్ ఆన్సర్ వస్తుందని నా ఉద్దేశం. మనకి యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 2 ఇచ్చి ఒకటి రాయమంటారు కదా. అంటే ఇంకా ఉన్నాయి కదా సార్, యూనిట్ 1 ఇది ఒక పార్టే కదా అయింది, యూనిట్ 1 లో ఇంకా ఉన్నాయి కదా. ఇందులో ఈ వీటిల్లో ఒకటి ఇస్తారని నేను అనుకుంటున్నా. వీటిల్లోకైతే 1-2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే టోటల్ గా చదువుకుంటే మనం ఏది ఇచ్చినా రాయగలుగుతాం. కరెక్ట్. దీంట్లో మీరు చెప్పినట్టుగా బిలహనుడు, కలహనుడు ప్లస్ హర్షచరితం అంతే. ఈ ఓ పని చేయండి, పరిచయం రాసేసి ఈ 3 గురించి రాసేసినా కూడా మొదటి 2కి ఆన్సర్ అయిపోతుంది. మిగతా వాళ్ళు మిస్ అవుతారు కదా. మిస్ అవుతారు కరెక్టే, కానీ వీటిల్లో ఇస్తారేమో నాకు ఎందుకో గట్టిగా కొడుతోంది తెలంగాణ భాషలో. రాజతరంగిణి, విక్రమాంకలో వీటిల్లో ఒకటి గ్యారంటీగా ఇండివిజువల్ మెయిన్ క్వశ్చన్ అయితే, కానీ ఉత్పత్తి వికాసం పేర్లన్నా రాయాలి కదా. 10 మార్క్స్ గా ప్రిపేర్ అయితే 5 మార్క్స్ దాంట్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయని నా అభిప్రాయం. కరెక్టే. చూద్దాం, ఇవైతే తెలిసింది కదా, చారిత్రక కావ్యాలు 10 ఉన్నాయని అర్థమైంది. దీంట్లో మనం షార్ట్ చేసుకోవడమా, పెంచుకోవడమా, నోట్ చేసుకోవడమా అనేది ఇంక ఇండివిజువల్ గా చూసుకున్నాం. ఇంకా ఉత్పత్తి మాత్రం ఇది రాస్తే సరిపోతుంది అంటారు, అంతేగా. చాలు సార్, ఇంకా ఎందుకంటే తర్వాత రాయాల్సినవి కూడా ఉన్నాయి కదా. ఇంక వేరే బుక్ తెచ్చి అది ఇక్కడ పెట్టుకొని ఇది ఎక్కడ పెట్టుకొని టూ మచ్ ఆఫ్ బుక్స్ టేబుల్ ఫుల్ అయిపోతాయి. ఇంట్రడక్షన్ కి ఇంకో బుక్ తీయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నదే సరిపోతుంది. యూనిట్ 1 పెద్ద సిలబస్ ఉందండి, ఎక్కువ సిలబస్ ఉంది అన్నిట్లోకి. అవును, అందుకనే 2 క్వశ్చన్లు 3 యూనిట్లు ఉన్నాయి, 2 క్వశ్చన్లు వస్తాయి, పెద్ద క్వశ్చన్లు. 3 టాపిక్స్ ఉన్నాయి అందులో, చారిత్రక, ఉపదేశాత్మక ఉన్నాయి ఇంకా. సరేనండి, ఈ చాప్టర్ లక్ష్మారెడ్డి సార్ చెప్పండి. హిస్టారికల్ అయిపోయినట్లే కదా. చారిత్రక చదువుకున్నామండి. కాకపోతే ఒక పాయింట్ హైలైట్ చేస్తాను, అందరూ గమనించారో లేదో. చెప్పండి. మనము లాస్ట్ సెమిస్టర్, ఈ సెమిస్టర్లో కూడా మన ఎంఫసిస్ ఏముందంటే కవి కాలము, కవి పరిచయము, ఆయన ఏం రాశాడు సాహిత్యం అనేది ఉంది. ఇందులో కామన్ థ్రెడ్ ఏమిటంటే చరిత్ర గురించి రాస్తున్నారు వీళ్ళు. ఈ అన్ని 12 వీటిలన్నిట్లో కూడా కవి ఏ చరిత్ర రాశాడు, ఎవరి చరిత్ర రాశాడు, ఆ చరిత్ర ఏమిటి అనేది కామన్ థ్రెడ్ అండి. ఈ చారిత్రక కావ్యం కాబట్టి చరిత్ర గురించిది. అది ఏ కవికైనా అప్లికబుల్ అయిపోతుందండి. నాకు అర్థం కాలేదు స్వాతి గారు చెప్పింది. నేను ఒకటి గ్రూప్ లో పెడతాను, ప్రసాద్ గారు మీరు ఒకసారి షేర్ చేయరా, పొద్దున మీకు పెట్టింది.
కాదు, ఆ కవి ద్వారానే మనకు కావ్యం పరిచయం అయింది కదా ఇన్ని రోజులుగా. ఇప్పుడు కవి రాసిన కావ్యం ఏంటని చెప్పాడు, దాని ద్వారా కవి పరిచయం జరుగుతుంది కదండి, అదేం చెప్తున్నారు? అలా కాదు ఏమంటున్నా అంటే ఇది ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా చరిత్ర గురించి. ఒక కవి ఒక చరిత్ర రాస్తున్నాడు, ఎవరి చరిత్ర రాస్తున్నాడు అనేది మెయిన్ ఉద్దేశం. అది ఆ చరిత్ర ఏమిటి అనేది ఆ కవి రాసింది. సో మనం చూసుకోవాల్సింది రెండే, కవి, చరిత్ర. వీటన్నిటిలో చారిత్రక కావ్యం కదా ఇది. ఏ చరిత్ర, ఎవరి చరిత్ర అనేది అది వరుసగా శతాబ్దాలను బట్టి ఇచ్చాడు. 7వ శతాబ్దం అని, 8 అని, 9 అని వరుసగా ఇచ్చాడు కాబట్టి మనకు కొంచెం ఈజీ అవుతుంది, క్రోనాలజీ కూడా ఈజీ అవుతుంది. వరుసగానే ఉన్నాయండి, ఒరిజినల్ గానే వరుసగానే ఇచ్చాడు. సార్ నేను ఇప్పుడు గ్రూప్ లో ఒక పిక్చర్ పెట్టాను సార్. నేను ఇలా ప్రిపేర్ అవుతాను, ఏ కవి గురించి అయినా ఏదైనా. ఇది ఆల్మోస్ట్ అలా అన్ని ప్రతి దాంట్లో కూడా కవి గురించే వస్తుంది కదా. కవి వస్తుంది, ఇక్కడ చరిత్ర ఇంపార్టెంట్ అండి. చరిత్ర కూడా వస్తుంది. మనం నేను ఈ ఫార్మాట్ లో చదువుకుందాం అని రాసుకున్నాను. మేబీ ఒకసారి చూడండి. వామ్మో, 15 పాయింట్ల. కవి కాలము, కవి తల్లిదండ్రులు, ఆయన ఏ దేశస్థుడు, ఏ రాజు దగ్గర వర్క్ చేశాడు, ఆయనతో పాటు ఉన్న సహకవులు ఎవరు, సమకాలీకులు ఎవరు, కవి రచనలేంటి, ఆయన ఏ శైలిలో ఏ బాణిలో రాశాడు, ఆ కవి ప్రత్యేకత ఏమిటి, తన రచనలో ఏం చెప్పాలనుకున్నాడు, సంస్కృత సాహిత్య చరిత్రలో ఆ కవి యొక్క శైలి, కవి రచనలో ఇంపార్టెంట్ లైన్స్, ఉదాహరణలు, ప్రస్తుత కవి గురించి ఇతర కవుల అభిప్రాయం, పదాలు, కూర్పు, పదలాలిత్యము, మతపరమైంది అంటే అది జైనిజమా బుద్ధిజమా ఏంటి అనేది, అప్పటి సాంఘిక మార్పులు. ఈ ఫార్మాట్ లో ఏ స్టోరీ అయినా మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అని. ఏ స్టోరీ అక్కర్లా, ప్రతి క్వశ్చన్ కి మీరు రాసిన 15 పాయింట్లు యాజ్ ఇట్ గా రాసేసినా మార్కులు చేస్తారు. అదే నేను ఇది ప్రిపేర్ అలా కాదు, కవి పరిచయం, సబ్ హెడ్డింగ్, కవి కాలం ఇదండి, వీళ్ళండి, ఏదో ఇవి రాసినా కూడా అంతే, వేరే ఆన్సర్లు రాయకుండా మీరు రాసిన 15 రాస్తే మార్కులు వచ్చేస్తాయి. అంతే. నేనైతే ఇలా షార్ట్ చేసుకుని ఈ సబ్జెక్ట్ ఇలాగే లాస్ట్ టైం అలాగే చదువుకున్నాను, ఇప్పుడు కూడా అలాగే ఫాలో అవుతాను. మీకు అర్థం కాల, మీరు రాసిన యాజ్ ఇట్ గా రాసేస్తే చాలంటున్నా, ఏ క్వశ్చన్ ఇచ్చినా. కవి కాలం తల్లిదండ్రులు. ఇప్పుడు అర్థమైందే, 15 పాయింట్లు ఇచ్చారు, ఫిల్ అయిపోతుంది మ్యాటర్, ఫిల్ అయిపోతుంది. కథ దానికి మ్యాటర్ ఉండాలిగా, కవి పేరు మారుతూ ఉంటుంది, కవి కాలం మారుతుంది. వరుసగా రాస్తూ ఉంటే ఎవరు చూస్తారు అక్కడ? ఏమో మరి చూడండి, వాళ్ళు బాగా రాశాడండి, కవి కాలం ఏమో 7వ శతాబ్దం అండి అని రాసుకుంటూ పోతే అయిపోయా. అంతే. ఏమో మరి యూజ్ అవుతుందేమోనని చెప్తున్నాను. ఇప్పుడు చూస్తున్న దాంట్లోనే 15 మంది చదవాలంటే పేరాలు చదవాలండి. దాన్ని ఇలా షార్ట్ లిస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఒక ఫార్మాట్ అలవాటు అయితే టేబుల్స్ చదువుకున్నట్టుగా ఈ కవి ఈయన టైం ఏంటి. ఇప్పుడు స్వాతి అడ్డంగా వేసింది, నేను ఊరికే సబ్ హెడ్డింగ్స్ గా రాశాను, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ దానికి వెళ్దామా? స్వాతి 350 అయిపోయింది, మరి నెక్స్ట్ దానికి కంటిన్యూ చేద్దామా, రేపు ఏమన్నా చేద్దామా? ఒక యూనిట్ కూడా కంప్లీట్ కాలేదు కదమ్మా. కరెక్టే, కానీ 350 అయిపోయింది కదా, అందుకని. యూనిట్ 2, యూనిట్ 3 ఎక్కువ టైం పట్టదు కదా, కాబట్టి రేపు చెప్పుకుందానండి. సరే, రేపు చెప్పేసి. అదే అందులోకి ఈ రోజు అందరూ చారిత్రక కావ్యాల గురించి అందరూ క్షుణ్ణంగా చదవండి. అదే ప్లీజ్. స్వాతి గారు ఏంటండి, చాలా బాగా చెప్పారు. అయ్యో, మీరు వేసిన చార్ట్ కూడా చాలా బాగుంది. టేబుల్ చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. నాకేం కనిపించలేదండి, చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి. అదే చిన్న చిన్న అక్షరాలు అంటే నేను అంతే రాసుకుంటాను, రైటింగ్ అంతే. రికార్డింగ్ ఆపేసేయండి, ఓకే. ఆ నోట్స్ పంపించండి, చూస్తాం. ప్రింట్ అవుట్ తీసుకుంటామండి. రికార్డింగ్ ప్రసాద్ గారే చేయాలండి, ఆఫ్ చేయాలి. నేనేనా? స్టాప్. నేను